వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th మధు కనిపించలేదు. అవును సార్, తనతో ఆడమని మారాలు చేశాడు. తాను దాక్కుంటానని తనని వెతికి పట్టుకోమని అన్నాడు. 2-3 సార్లు కనిపించాడు. ఆ తర్వాత చుట్టుపక్కలంతా వెతికి చూసా. ఒక చోట ఏమైందమ్మా? సముద్ర పొడ్డున గిటార్ కనిపించింది. మధు జాడ కనిపించలేదు. అంటే మధు మై గాడ్, విజయ్, మధు పుట్టిన క్షణాన్ని వాడికి తల్లి దూరం అయిపోయిందయా. అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద వేసి పెంచాను. ఇప్పుడు వాడు నా మధు నాకు కావాలి. నా మధు నేను చూడాలి. I want him back! I want him back! కామెగారి చూస్తూ నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తా. ఏంటి బాబు అలా ఉన్నావు? మధు నా కళ్ళ ముందు కథలు ఆడుతున్నారు బాబాయ్. అతను సముద్రానికి అప్పగించుకోవాల్సిందో నేనే తీసుకువెళ్ళాను. అరుణ వద్దని చెప్తున్నా వినకుండా తీసుకెళ్ళాను బాబాయ్. పాపం జడ్జి గారు చాలా మంచి మనిషి విజయ్. ఆయనకు రావాల్సిన కష్టం కాదు. ఆయన కళ్ళలోకి చూడలేకపోతున్నారు బాబాయ్. నేను తప్పు చేశానన్న బాధ రావాలని గ్రహించి వేస్తున్నారు బాబాయ్. కనీసం బిడ్డ సవాళ్ళైనా ఆ తండ్రి చూసుకునేటట్టు చేయలేకపోయానన్న బాధకు తట్టుకోలేకపోతున్నారు బాబాయ్. మా ఇద్దరు మన ఎమ్మటే రమ్మని చెప్పన్నారండి. ఈ ముందు ప్రాణం నన్ను వదిలిపోనంటుంది విజయ్. తెల్లవారు చూసేసరికి వరండాలో ఈ పూలకుండి కనిపించింది. దానికి కట్టిన కాగితాన్ని చూస్తుంటే భయం వేస్తుంది విజయ్. దాని అర్థం ఏంటో తెలియకుండా ఉంది. విజయ్, నిన్న బాబు తప్పిపోవటానికి ఈ పూల కుండీకి ఏదన్నా సంబంధం ఉందేమన్న అనుమానం. దీన్ని బట్టి చూస్తే మధు ఇంకా బ్రతికే ఉన్నాడేమన్న ఆశ నన్ను విడిచిపెట్టడం. పూల కుండీలో ఫిలిమిరీలు ఉండేది. రాజు రెడీ? రెడీ విజయ్. ఓకే, స్టార్ట్ చేయి. లైట్ ఆఫ్ చేయి. బాబు బ్రతికామండి. రాజు శేఖరం సంఘ విద్రోహులకు దొంగ పందేవరాన్ని అన్నాడన్న నేరానికి నువ్వు శిక్షించబోతున్న సురేష్ నా కొడుకు. ప్రస్తుతం నీ కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు. జనవరి 20వ తేదీన నువ్వు నా బిడ్డకు ఏ శిక్ష విధిస్తే నేను ఇక్కడ నీ బిడ్డకు అదే శిక్ష విధిస్తాను. నా బిడ్డను ఉరి తీస్తే నీ బిడ్డను ఉరి తీస్తాను. నా బిడ్డను వదిలేస్తే నీ బిడ్డను వదిలేస్తాను. ఈ విషయం పోలీసులకు తెలియజేసేంత వెర్రివాడవు కావని మా నమ్మకం. అదే జరిగితే 20వ తేదీ లోపలే నీ కొడుకు శరీరంలోని భాగాలు ఒక్కొక్కటి చొప్పున నీకు అందుతాయి. బాబు
బాబును బంధించింది ఆ దుర్మార్గులు అన్నమాట. విజయ్, ఆ కోపంతో నా బాబుని వాళ్ళు ఇంకా ఎన్ని చిత్రహింసలు పెడతారో ఏం చేస్తారు? ఆ సురేష్ వాడిని వదిలేయండి, తమ్ముడు తిరిగి వస్తారు. లేదమ్మా, ఆత్మను చంపుకు నేను ఆ పని చేయలేదు. స్వార్థంతో నా బిడ్డ కోసం పవిత్రమైన నా వృత్తికి న్యాయస్థానానికి అన్యాయం చేయలేను. ఆ రాస్కెల్ బాబును రాసిన స్థలమైనా తెలిస్తే ప్రయత్నించి విడిపించచ్చు. సార్, వాళ్ళు ఉండేది ఏ ఊళ్ళోనో తెలుసా మీకు? రాజు, మళ్ళీ ఇంకోసారి ప్రొజెక్ట్. ఎస్ విజయ్. మధు వెనుక గోడ మీద ఒక నల్లటి మచ్చ అస్పష్టంగా కనిపిస్తుంది. చూడండి సార్. అవును బాబు, ఆ ఊరెడితే ఆ పెయింటర్ ద్వారా కొంత ఆచూకీ లాగా. అంతేకాదు రాజు, ఎందుకో వాళ్ళు మధుని కొచ్చిన్లోనే బంధించి ఉంటారని నాకు అనుమానంగా ఉంది. నా అంచనా ఎప్పుడు తప్పు కాదు. కమాన్. నాన్నగారు, మధు గారు తెలిసింది సార్. అలాగా? అవును సార్. ఎక్కడ బాబు? ఆ దుర్మార్గులు మధుని కొచ్చిన్లో బంధించి ఉంటారంటానికి దగ్గర ఆధారాలు దొరికింది సార్. వచ్చిందా? అవునవును. ఫిలింలో మధు వెనకాల నల్లటి మచ్చ కనపడింది. అదే ఒక ఖరీదైన పెయింట్. అదే మధు ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడింది సార్. దాని మీద పెయింటర్ పేరు, ఊరు రాసింది సార్. నేను పెడతాను. మధు నుంచి మీకు అప్పగిస్తాను. నేను వస్తాను. ఉద్యోగనా? నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. విజయ్ వెంట నేను పెడతా. హనుమంతుల్లాగా. నా కళ్ళ ముందు పసివాడిని మాయం చేసి నన్ను ఛాలెంజ్ చేశారు సార్ ఆ దుర్మార్గులు. ఈ ఫలితంలో వచ్చి మీ బిడ్డను మీకు అప్పగించడం నా బాధ్యత. దట్ మై రెస్పాన్సిబిలిటీ. వస్తాను సార్. ఏమిటి విజయ్, కొచ్చిలో వెళ్తున్నావా? అవును బాబాయ్. ఆ ముఠా వాళ్ళే మధురు బంధించి ఆవులేని ఉంచారని తెలుసుకున్నాను. వాళ్ళ ఆటలు కట్టించి మధురు తీసుకొచ్చి శేఖరం గారికి అప్పగించే వరకు నాకు మనశ్శాంతిది. వెళ్ళు విజయ్, ఆ ఊరే. నువ్వెప్పుడీ మాటంటావని ఎదురు చూస్తున్నావయ్యా. ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? మీ అమ్మగారు, నాన్నగారు రైలు ప్రమాదంలో చచ్చిపోయారని నేను నీతో ఇన్నాళ్ళు చెప్పింది అబద్ధం విజయ్. బాబాయ్, అవును విజయ్, వాళ్ళు చచ్చిపోలేదు. దారుణంగా చంపబడ్డారు, ఘోరంగా హత్య చేయబడ్డారు. ఈ కుటుంబం యావత్తు ఓ రాక్షసుడి చేతుల్లో గిలగిలలాడుకుంటారు. బాబాయ్, రుచుకుంటూనే గుండె నీరేసి ఆ దారుణ సంఘటన జరిగింది ఎక్కడో కాదు బాబు, ఇప్పుడు నువ్వు వెళుతున్న ఊళ్ళోనే కొచ్చిన్లో. నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్ కావడం చేత ట్రాన్స్ఫర్ అయి కొచ్చిన్ చేరుకున్నా. అక్కడే మీ అన్నయ్యకి ఇన్స్పెక్టర్ ఉద్యోగం దొరికింది. దేవత లాంటి అమ్మగారు, మోసపోసిన మంచితనం లాంటి అయ్యగారు, దీపాలు లాంటి ముగ్గురు బిడ్డలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఏమిటమ్మా, నీ పెళ్లి శుభలేఖలు నువ్వే రాస్తున్నావా? అవునా? సుభద్ర, లక్ష్మి అతి ముఖ్యమైన పనిలో ఉంది. కదిలితే ప్రమాదంగాని కాఫీ ఇక్కడికే తీసుకురా. ఊరుకోండి, పొద్దు నుంచి అందరూ ఇలాగే ఏడిపిస్తున్నారు నన్ను. ఎప్పుడు ఏ స్నేహితురాలకి ఉత్తరం కూడా రాసేరుగదు. దీనికింత ఓపిక ఎలా వచ్చిందో. మనకంటే లక్ష్మి చాలా అడ్వాన్స్ గా ఉంది సుభద్ర. మనం ఇంకా చుట్టాల లిస్టే తయారు చేయలేదు. లక్ష్మి అప్పుడే తన పెళ్లి శుభలేఖలు పోస్ట్ కూడా చేయబోతోంది. పోండి నాన్న, ఇలా ఏడిపించారంటే నేను పెళ్లి చేసుకోను. డాక్టర్ గారు వచ్చావా? గోపాలం, ఏరా రాము, నా కాంపౌండర్ టైం అంతా నిన్ను మోయడానికే సరిపోతుంది. హలో, ఎవరు? అదే. ఏం బాబు, మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు? అలాగా, అయితే సాయంకాలం పెందరాడే వచ్చి. ఏమంటున్నాడండి అబ్బాయి? ఏదో అర్జెంట్ పని వచ్చిందట, కాస్త ఆలస్యంగా వస్తాన్నాడు. లక్ష్మి, అన్నయ్య వచ్చాక నీకు హెల్ప్ చేస్తానండి. అసలు విషయం నీకు సహాయం చేద్దామని కాదు, త్వరలో నీ పెళ్ళైపోతే తను ఒక ఇంటివాడిని అవుదామన్న స్వార్థం. వస్తాను.